నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఆయన స్టూడెంట్ లీడర్ గా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత హోంమంత్రి ఇందిరారెడ్డిని కూడా పోటీలో ఎలక్షన్లో ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్ అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి నేత, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత 17 రోజుల పాటు పాదయాత్ర చేసి దివంగత నేత ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆకాంక్షతో చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి కొండా రాఘవరెడ్డి గారు ఇవాటి వేదిక కార్యక్రమంలో మన అతిథిగా ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 040-233-106 and 950-5508-601. I repeat the numbers 9140-233-10716 91-950-5508-601. రాఘవరెడ్డి గారు వేదికకు స్వాగతం అండి. సార్, వేదిక ప్రోగ్రామ్ ఎప్పుడు మీరు పార్టిసిపేట్ చేసిన ఎన్ఆర్ఎస్ కూడా మాట్లాడడము, అలాగే వాళ్ళతో అనుభవాలు పంచుకోవడం బాగా మీరు చెప్పారు గతంలో కూడా. ఈసారి అనుభవం ఎలా ఉంది సార్? ఏదైనా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకోండి, భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా ఈ వేదిక అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళందరితోటి మేము మాట్లాడగలుగుతాం. వాళ్ళకు ఉన్నటువంటి బాధలను ఒక వేదిక ద్వారా ఈ సాక్షి నిర్వహించడం చాలా సంతోషమైనటువంటి విషయం. సార్, ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సార్? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాలు దాటిపోతుంది. పరిస్థితి అగోచగంభీరంగా ఉంది. రాజకీయ పార్టీలు ఆ విధంగానే తయారైపోయినాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగానే తయారైపోయినాయి. చివరికి ఏ పరిస్థితులు ఉందంటే, రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, అసలు నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసేటప్పుడే దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలంటే ప్రేమున్నటువంటి వ్యక్తి, సుమారుగా 30 సంవత్సరాలు ఏ మంత్రి పదవులు గాని అటువంటి ఆశించకుండా రాజీవ్ గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని అభిమానిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పాదయాత్ర చేసేటప్పుడే ఆలోచన చేశాడు. 1600 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసేటప్పుడు ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి. 9 సంవత్సరాల 13 రోజులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కరువు కాటకాలు, చివరికి ఏ పరిస్థితి అంటే రైతులకు కరెంటు బిల్లులు తక్కువ చేయండి, మీరున్న 9 సంవత్సరాలలో 12 సార్లు పెంచిర్రు అని 11 రోజులు 90 పైచిలకు ఎమ్మెల్యేలు నిరాహారదీక్ష చేస్తే బషూర్బాగ్లో కాల్చి చంపినటువంటి వ్యవహారం చూసిన తర్వాత ఆయన పాదయాత్ర అనేది ఒకటి ఎంచుకొని, ఆ పాదయాత్రలో మొట్టమొదటిది ఇవాళ తెలంగాణ ప్రజలు ఎంత కృతజ్ఞతతో ఉన్నారంటే, మీరు ఒకటి ఆలోచన చేయాలి కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 650 పై చిలుకు మంది రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత ఈ భూమి మీద మేము ఉండలేం, రాజశేఖర రెడ్డి గారు లేని ఈ లోకం మాకొద్దని చెప్పి గుండెపోతో చనిపోయిన వాళ్ళు 650 పై చిలుకున్నారు. అందులో తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లాకు సంబంధించి 84 మంది ఉన్నారంటే ఆయన తెలంగాణ ప్రాంతం మీద ఎంత అభిమానం ఉండేనో రాజశేఖరులకు మాకు తెలుసు. ఆయన పాదయాత్ర చేసేటప్పుడే ఆలోచన చేశాడు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బోరుబావుల మీద బతుకుతారు. బోర్ వేయాలంటే డబ్బులు కావాలి, దాంట్లో మోటార్ వేయాలంటే డబ్బులు కావాలి, నడీ భూమిలో గిట్ట బోరు పడితే స్తంభాలు వేయించుకోవాలంటే డబ్బులు కావాలి, చివరకు ఆ నీళ్లు బయటికి రావాలంటే కరెంటు ఉంటే తప్ప నీళ్లు బయటికి రావు, ఆ నీళ్లు వస్తేనే పశువులు అదేవిధంగా పంటలు పండే పరిస్థితి ఉంటుందని చెప్పి మొట్టమొదటి సంతకం తలచినటువంటి ఉచిత విద్యుత్ మీద సంతకం చేసిందంటే సార్ అది రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళింది సార్. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సమానంగా ఆయన అంటే దేవుడి కంటే ఎక్కువ ఆలోచించే పరిస్థితి. కాల సవరణ మొదలు పెట్టారండి. మొదటి కాలం చూద్దామండి. విక్కీ మలేషియా నుంచి రెడ్డి గారు మాట్లాడేందుకు. విక్కీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాఘవరెడ్డి గారితో మాట్లాడండి ప్లీజ్. నమస్తే సార్. నమస్తే విక్కీ గారు. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సార్, నేను ఒక 2 ప్రశ్నలు సార్, సమాధానం చెప్పండి మీరు. చెప్పండి.
అదే సార్ మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏదైనా అందరూ కూర్చొని ఏదైనా మన పార్టీ గురించి రాజశేఖర రెడ్డి గురించి జగన్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు గుడికిని సరిగా పెంచలేదని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన కొడుకుని నీటిలో పెంచినట్టు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రోజు ఆయన పాదయాత్ర ఆయన ప్రజల్ని నమ్మే ప్రతి ఎవరు కూడా నమ్మరు ఆయన్ని. మీరు ఒక యాక్టివ్ గా రెస్పాండ్ అవ్వాలండి. వీళ్ళ ఆ రోజు సాక్షి టీవీ గురించి కూడా అతను తప్పుగా మాట్లాడాడు. ముందుగా యాక్టివ్ అయ్యి వీళ్ళంతా మాట్లాడే మాట తిప్పుకొట్టాలండి. తగ్గిందనిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్, ఓకే వికీ గారు మీ పాయింట్ అర్థమైందండి. సార్ మరో కాల్ తీసుకుంటారా రెస్పాన్స్ ఇద్దరండి. షేక్ అలీబా కువైట్ నుంచి మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. అలీబా గారు నమస్తే సార్. నమస్తే సార్. అలీబా గారు నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. ఏం లేదు సార్, 2 ప్రశ్నలు సార్. చెప్పండి. ఇప్పుడు ఐక్యతనం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, హరికృష్ణ గారు, లోకేష్ గారు పోయారు కదా పాదయాత్ర నేను చేస్తానని. ఇప్పుడు పాదయాత్ర చేసేదానికి అరువురాపాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు 9 సంవత్సరాల పరిపాలన ఉంది. ప్రజలకు ఏమి చేయలేనాడు. ఇప్పుడు వచ్చి నేను చేస్తాను మీకోసం వస్తాను సార్. ప్రజలు కూడా నాకు ఆపంచారు అతనికి. మా కోసం రాయారు. మాకు కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంది. జగన్ 36 రాండి అడుగుతారా? ప్రజలు బాగా తీర్పు ఇచ్చారు. జగన్ 18 తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కదా సిగ్గు తెచ్చుకోకుండా మళ్ళా పాదయాత్ర కోసం వస్తా ఉన్నాను అని పాటలు పాడుతా అంటే మాకు నవ్వు వస్తుంది సార్. ముఖ్యమంత్రి ఇవ్వండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా బయటకు వస్తే బాగుంటారని ఈ సమస్యల్లో. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కావాల్సని. థ్యాంక్ యూ అలీబా గారు. సార్ ఇద్దరు కాలర్స్ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు యాత్ర గురించే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే 9 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 9 సంవత్సరాలు సుమారుగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ తోటి కుమ్ముక్కైపోయి ఎలక్షన్లను అనుకోండి, డిపాజిట్లు రావాలనే విషయంలో అనుకోండి, ఎక్కడ కూడా స్పందించకుండా ఒకటే ఒక ఆలోచనలు ఇవాళ కాంగ్రెస్ గాని, తెలుగుదేశం గాని, ఇతర పార్టీలు గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని ఏ విధంగా తగ్గించాలి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతిని ఏ విధంగా దిగజార్చేటట్టు చేయాలి, అది ఒకటే ఉద్దేశం తప్ప ఇవాళ ఏం కుంపలు మునిగిపోతున్నటువంటి పాదయాత్ర చేస్తుండండి. ఎవరి కోసం పాదయాత్ర చేస్తుండు? ఒక దిక్కు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నానా మాటలు తిట్టి రాయలసీమలో పుట్టిన రాయలసీమ రక్తం లేదా అని లోపడనేటటువంటి మాట బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, అదేవిధంగా నవీన్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే దాళ్లకు జవాబు చెప్పుకోలేక ఇవాళ కార్యకర్తలను కాపాడుకోలేని పరిస్థితిలో నీవు పాదయాత్ర తెలుగుదేశాన్ని కాపాడుకోవడానికి నేను పాదయాత్ర చేసినానంటే అందరూ సంతోషించేవాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు కూడా సంతోషించేవాళ్ళు. కానీ ఇవాళ మీకోసం పాదయాత్ర, నా కోసం పాదయాత్ర అనేటటువంటిది ఒకటి. ఇంత రాజకీయ అనుభవం ఉందని చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పి, రాజకీయాల్లో నేను ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని, అంత అనుభవం ఉన్న వ్యక్తిని అంటాడు. ఇవాళ నువ్వు చేస్తుంది ఇలా పాదయాత్ర దేని గురించి చేస్తున్న స్పష్టత లేకుండా మీరు ప్రజలకు ఇవాళ హిందూపూర్లో నేను ఇంతకుముందు చూసినాం. ఇవాళ 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడుస్తారని చెప్పి కానీ మరి నడిచిర్రా అక్కడనే క్లోజ్ అయినప్పుడు నేను ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను చూడలేకపోయాను. అసలు నడుస్తుందా నడుస్తుందా కూడా తెలియదు. ఇవాళ అక్కడ ఆయన ఆ ఉన్న 10-20 వేల మందిని అది కూడా ప్రోగ్ చేసినట్టు అది ఏదో చిన్న కూడల్లో పెట్టినది. ఆ ప్రారంభోత్సవం దానికాడ ఇవాళ నీకు పూణే గారు గుర్తొచ్చిర్రా, ఇవాళ అంబేద్కర్ గారు గుర్తొచ్చిర్రా, ఇవాళ మహాత్మా గాంధీ గారు గుర్తొచ్చిర్రా, ఇవాళ ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చిర్రా, వాళ్లకు నువ్వు పూలదండలేసి ఏమి కాలుగుదారి చేద్దామని చెప్పి ప్రజలకు వస్తున్నారని చెప్పేటువంటిది ప్రజలు చర్చలు చేసుకుంటారు, ప్రజలు గ్రహించారు. 120 రోజుల కింద ఎలక్షన్లు అయితే ఆ ఎలక్షన్లలో నీకు డిపాజిట్ రాలి, అన్ని ఫ్రీ అని చెప్పేసినావు. అప్పుడు ఇచ్చిన స్పీచ్ మళ్ళీ ఇవాళ ఇచ్చి ఎవరిని మోసం చేయడానికి ఈ పాదయాత్ర పెట్టిండో మాకైతే అర్థం అయితే కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక నిర్ణయానికి వచ్చిండు. కొనకు కిరణ్ కుమార్ రెడ్డి గారితో కుమ్ముకైనా పర్లేదు, సోనియా గాంధీ కాళ్ళకాడ పోయి కుమ్ముకైనా పర్లేదు, ఇవాళ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎక్కడ పలుకుబడితోటి ఉండకూడదు. వాళ్ళు మళ్ళొచ్చారంటే ఇంకా 20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రం మంచిగా ఉంటది, వాళ్ళు ఎట్టి పరిస్థితులు రాకూడదు అనేటటువంటి ఆలోచనలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నటువంటి పార్టీలు కానీ ఇవాళ ఆలోచన చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా అంటుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఇవ్వాలంటూ మీకోసం కాకుండా నా కోసం మన పాదయాత్ర మొదలుపెట్టింటే బాగుండేది అని చెప్పి కూడా ఆయన ఒక సెటర్ వేయడం. సరిగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడాలి, పీసీసీ ప్రెసిడెంట్ గా ఆయన స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏముంది, డిపాజిట్లు రాని పరిస్థితి. 52 ఎలక్షన్లు అయితే 2 ఎలక్షన్లు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే 2 గెలవగలిగారు. 2 పార్లమెంటు సీట్లలో డిపాజిట్లు రాలే. ఈ 50 సీట్లలో కొన్ని జాగాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిస్తే మిగతా అన్ని ప్లేస్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఎట్లా అంటే చాలా పెద్ద ఎత్తున విజయం సాధించింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులల్లా నీ కోసం నా కోసం అని చెప్పి పాదయాత్రలు చేసి ఇంకా ప్రజలను మభ్యపెట్టకూడదు. నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కరెంటు ఇయ్యలేని పరిస్థితి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 11 రోజులు రాజశేఖర రెడ్డి గారు 92 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరార దీక్ష చేస్తే నీవు రైతులను కాల్చి చంపినటువంటి వ్యక్తి ఎవరు మర్చిపోతారండి? ఇలా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఏదో పాదయాత్రలు చేసినంత మాత్రం ముఖ్యమంత్రి రైతు కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం వేరు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి విలువ వేరు, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజా అభిమానం వేరు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వేరు. ఇలా చనిపోయి 3 సంవత్సరాలైనా ప్రతి ఇంట తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అనేటటువంటి వ్యత్యాసం లేకుండా ఇళ్లలో ఫోటోలు పెట్టుకుని పూజించే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజా ప్రస్థానం చేసిండు, పాదయాత్ర చేసిండని చెప్పి నువ్వు 2200 కిలోమీటర్లు, రోజు 13 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు అనే పరిస్థితికి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విడుదల కావాలని చెప్పి రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేసే పరిస్థితికి వచ్చారు. మేము కూడా నిన్నగాక మొన్న 25, 26 తేదీలో మీ యొక్క పాదయాత్ర గురించి డీటెయిల్స్ కాల్ తీసుకున్నాను సార్. గోపి బ్యాంకాక్ స్టేడియం గారు మాట్లాడేందుకు. గోపి గారు నమస్తే అండి. నమస్కారం అన్న. రాఘవరెడ్డి గారితో మాట్లాడండి ప్లీజ్. నమస్కారం గోపి గారు. నమస్కారం అన్న. నేను ఒక చిన్న ప్రశ్న అన్నా. చెప్పండి. నాకు ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరూ అంటూ ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళందరూ అంటూ ఉంటారు, రాజశేఖర రెడ్డి ఎలా వచ్చాడు, కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కాంగ్రెస్ వాళ్ళని మొత్తం చేశాడు అని అంటున్నారు. మన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మొత్తం కార్యక్రమాలు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవెల్లా కాంగ్రెస్ వాళ్ళు అవ్వాలంటారు. మా కాంగ్రెస్ వాళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళు పెట్టామని అంటున్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా రాష్ట్రంలో అన్నా. చెప్పండి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. రాజశేఖర రెడ్డి అంత అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన రాజశేఖరన్న చెమట ఓడిస్తే వచ్చినటువంటి ప్రభుత్వం అది. చేస్తూ ఏదైనా పథకాలు అన్ని పథకాలు తెచ్చి సొంతంగా పథకాలు పెట్టి మొత్తం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పుకార్లు ఏంటి? మేమిచ్చాము, మేము పథకాలు ఇచ్చాము, మేమిస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని అన్నారు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వీళ్ళ పథకాలు ఎక్కడ వెళ్ళాయన్నా? రైట్ గోపి గారు, మీ పాయింట్ అర్థమైందండి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరణించిన తర్వాత ఆ పథకాలన్నీ మావే అన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇది పథకాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ ఆ పథకాన్ని తుంగలో తొక్కడం ఎందుకు అన్నట్టు ఒక అడుగు ముంగడికేసి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళు వాళ్లకు చెంచాగిరి చేసేటువంటి కొందరు నాయకులు ఉన్నారు. రాజశేఖరణ చెమటతోడొచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఉండుకుంటూ ఈ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కావు, ఇవన్నీ మా సోనియా గాంధీ గారి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని చెప్తా ఉంటారు వీళ్ళు. నేను ఒకటి అడుగుతా ఉన్నా. 108, 104 ఆరోగ్యశ్రీ అనే పథకం ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? కొనకు చివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నాడు ఎక్కడ పోయినా ఏ సోనియా గాంధీవి కాదు, ఏ యూపీఏ ప్రభుత్వానికి కాదు, ఏ కాంగ్రెస్ పార్టీవి కాదు, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మైండ్ లోకి వచ్చినటువంటివి, ఆయన మనసులోకి వచ్చినటువంటి కార్యక్రమాలని చెప్పి ఓపెన్ గా అందులో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, వాళ్ళ బ్రదర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఓపెన్ గా చెప్తారు ఇది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఇది యూపీఏవి కావు, సోనియా గాంధీ గారు ఇవి కాంగ్రెస్ పార్టీవి కాదు, ఇది రాజశేఖర రెడ్డి గారి దిమాగ్లోకి వచ్చినటువంటివి, రాజశేఖర రెడ్డి గారి మనసులోకి వచ్చినటువంటి మాట చెప్తా ఉన్నారు. అందుకు వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా ఇవాళ నేను వస్తా ఉంటే ఒకరు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, ఏం రాఘవరెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఏంటంటే నేను ఒకటే ఒక మాట చెప్పిన, నక్కకు నాగలోకానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఆ విధంగా ఉంటుందయ్యా. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన రాజకీయ చరిత్ర, ఆయనకున్నటువంటి రాజకీయ మొత్తం ఇప్పటి వరకు ధోకాబాజీ చరిత్ర ఆయనది. ఆయన ఒక్కసారి కాంగ్రెస్ లో ఉండి రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన మంత్రి పదవి దక్కించుకున్నాడు అంజయ్ గారి కేబినెట్ లో. దాని తర్వాత ఎన్టీ రామారావునే నేను దొంగలుచ్చా అన్నటువంటి వ్యక్తి, ఆయన మీద నిలబడతా అన్నటువంటి వ్యక్తి మామ మీద, తర్వాత ఆయన కాళ్ల దగ్గరికి పోయి
అదేది మనం వ్యవసాయ పరిషత్ అనేది అనుకోని చైర్మన్ తీసుకొని తర్వాత రెవెన్యూ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకొని కొనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఒకసారేమో వెన్నుపోటుతోటి ముఖ్యమంత్రి అయ్యాడు, రెండవసారి బీజేపీతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎక్కడి రాజకీయ నాయకుడయా? నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇది రాజశేఖరన్న గాని ఈ పాదయాత్రలో ఎక్కడ కూడా నేను ఆయన చెప్పిన ఇప్పుడు నాతో మాట్లాడిన బ్రదర్ నువ్వు ఎక్కడ కూడా ఏ ఛానల్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ప్రజాప్రస్థానానికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రజల్లో పడిపోయి ఉన్నటువంటి మింగిలైపోయినటువంటి వ్యవహారానికి ఈ చంద్రబాబు నాయుడుకు ఎవరు కూడా పోల్చొద్దు. మన పార్టీ వాళ్ళు ముఖ్యంగా ఎక్కడ కూడా రాజశేఖరను పోల్చే పరిస్థితి మనం తీసుకురావద్దని చెప్పే మాట ఆయన మనకి చేసింది. మరో కాలం అండి కువైట్ నుంచి కాసిం రెడ్డి ఉన్నారు మాట్లాడేందుకు. కాసిం గారు నమస్తే అండి. నమస్తే సార్. రాఘవరెడ్డి గారు నమస్తే. కాసిం గారు నమస్తే. రాఘవరెడ్డి సార్ చెప్పన్నా. బాగున్నారా? బాగున్నానే, మీరు బాగున్నారా? బాగున్నాం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇక్కడికి వెళ్ళారు కదా, ఆయన ఏం చేస్తామని ఉన్నాడండి? ఇప్పుడు ఎన్నుకోవడానికి వెళ్ళారు కదా, అది ఏం చేసేదానికి వెళ్ళినాడు అని. ఏం లేదు, ఇప్పుడు ఆయన పరిస్థితి అగముంజ గోచరంగా ఉంది. ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆయనను కాన్ఫిడెన్స్ లో తీసుకునే పరిస్థితులు లేరు. ఆయన పార్టీ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో మొత్తం వైఎస్ఆర్సీపీకి వచ్చేసింది. చివరకు మన పాయకరావుపేటలో ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి, మన ఎమ్మెల్యే మీద ఓడిపోయిన ఆయన మన పార్టీలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉందంటే ఆయన ఆలోచన చేయండి. ఇవాళ అప్లికేషన్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆయన పార్టీని కాపాడుకోవడానికి, ఆయన కార్యకర్తలను కాపాడుకోవడానికి ఆయన ఇవాళ 117 రోజులు ఏమని ఆ పాదయాత్ర చేస్తుండు. ఆ పాదయాత్ర ఎవరి గురించి చేస్తుండే దానికోటి ఇంకోటి పచ్చి అబద్దాల కోరుగా పచ్చి అబద్దాన్ని చూపెట్టుకుంటూ మేము వస్తున్న నీకోసమో ఏదో అది మీకోసం నేను ఏదో పేరు పెట్టినట్టుండు. ఆయన ఎవరి కోసం రావట్లేదు. ఆయనకున్నటువంటి కార్యకర్తలను కాపాడుకోవడానికి, తెలుగుదేశం నాయకుల లోపల ఉత్సాహాన్ని నింపడానికి, ఇప్పుడు బయటికి పోతున్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్టీ రామారావు అంటే దేవుడే అనుకున్నటువంటి నాని లాంటి బయటకు వచ్చే వరకల్లా ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా ఉండి ఆయన పార్టీని కాపాడుకోవడానికి పాదయాత్ర తప్ప ప్రజల గురించి మాత్రం ఏమాత్రం కాదు. అంటే రాఘవరెడ్డి గారు ఒక విషయం తీసుకుంటే యాత్రలు అనగానే మీరు కూడా గుర్తొస్తారు. ఎందుకంటే 17 రోజుల పాటు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పవర్లోకి రావాలని చెప్పేసి మీరు చిలుకూరు బాలాజీ చెప్పి నుంచి తిరుపతి వరకు ఇటీవల కూడా మీరు యాత్ర చేశారు. చాలా మందికి ఆ విషయం పూర్తిగా తెలిసినట్లేదు, డీటెయిల్స్ చెప్తారా? ఏం లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఈ 45 రోజుల నుంచి కుట్ర చూస్తా ఉన్నాం. ఒక రోజేమో సుప్రీంకోర్టు కౌంటర్ వేయమంటే 2 వారాల దాకా కౌంటర్ వేయకపోవడం, తర్వాత అడ్వకేట్ మార్చడం, తర్వాత మళ్ళా వారం రోజులు టైం తీసుకున్న తర్వాత మొన్న 28వ తారీఖు రోజు మళ్లీ అడ్వకేట్ మార్చడం. ఆ అడ్వకేట్ ఎక్కడో ఎంగేజ్ అయ్యిండు, వేరే ఇంపార్టెంట్ కేసులో ఉన్నాడు కనుక ఇక్కడ మేము రాలేకపోతున్నాం, మళ్ళొక టైం ఇవ్వండి అని చెప్తే సోమవారం ఇవ్వంటే శుక్రవారానికి వేయడం. ఇవన్నీ ఇబ్బందులు చూస్తా ఉంటే ఇలా ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారంటే తన సొంత కుటుంబాన్ని గురించి ఆలోచన చేయట్లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజలకు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వచ్చి ఓదార్పు చేయాలి, ప్రజలకు తసల్లి చేయాలి, ప్రజలను ఓదార్చాలనేటటువంటి ఆలోచనలో మేమందరం ఉన్నాం. అందులో భాగంగానే మా మెదక్ జిల్లా యువజన అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి, నేను, కుమ్మరి వెంకటరెడ్డి అని చెప్పి ముగ్గురం సదాశివపేట అరూర్ అనే గ్రామం నుంచి 500 మంది, అందులో ముఖ్యంగా ఆలోచించవలసింది ఒకటి ఉంది కుమార్ గారు, ఎంత అభినందించాలంటే వాళ్ళను, ఆ 500 మందిలో 21 మంది ఎస్టీ మహిళలు, లంబాడి మహిళలు. మేము విజయమ్మ కంట తడి చూడదలుచుకోలేదు సార్, మీరు ఏమని అనుకోండి, మేము ఆడవిళ్ళం నడవగలుగుతామని అనుకున్నా పర్లేదు కానీ మేము 3 జతల బట్టలు తీసుకొని వస్తున్నాం. మీ ఎంబడి ఖచ్చితంగా ఈ 92 కిలోమీటర్లు 3 రోజులు మీ ఎంబడుండి చిలుకూరు బాలాజీ వచ్చి మొక్కుకుంటామనే పరిస్థితి, పాదయాత్రలు చేసే పరిస్థితులు ఇట్లుంటే అన్ని నకలు చేయడమే. మన తెలంగాణ భాషలో ఒకటి ఉంది, నకల్ కర్నేకు బి అకల్ రైనా అంటారు. ఈ నకలు చేసే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజులు దీక్ష చేస్తుంటే మొదలు 2 రోజుల దీక్ష చేసే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు జల దీక్ష చేస్తుంటే 2 రోజులు దీక్ష చేసే పరిస్థితి, ఫీజు పోరు మీద విజయమ్మ గారు చేస్తుంటే 2 రోజులు చేసే పరిస్థితి. అంటే ఎట్టి పరిస్థితి లోపల జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ క్రెడిట్ రాకూడదు, ఏదో రకంగా నేను కుటుంబాలనిపించుకోవాలనేటటువంటి ఇంత అనుభవం ఉందని చెప్పేటటువంటి వ్యక్తి, 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఇంత దగుల్బాజీగా, నేను నిజంగా కూడా చెప్తా, బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ ప్రతిపక్ష నాయకులు కూడా ఇంత ఫెయిల్యూర్ ప్రతిపక్ష నాయకులు ఎక్కడ వీళ్ళు 26 మంది ఉన్నటువంటి పీజేఆర్ కూడా గట్టిగా ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి పరిస్థితి నుండి వీళ్ళు 90 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని
కిరణ్ కుమార్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటావు, ఢిల్లీలో పోయి చిదంబరాన్ని కలుసుకుంటావు, ఎక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పక్కకు సరిపోతే ఈ రాష్ట్రాన్ని మనం దున్నుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో కనుక ఈ కఠినమైనటువంటి మాటలు మేము మాట్లాడవచ్చు. చాలా కాల్ వెయిట్ చేస్తున్నారు సార్. న్యూజెర్సీ నుంచి సతీష్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా వైఎస్ఆర్సీపీ నేత రాఘవరెడ్డి సార్ గారు నమస్కారం. నమస్కారమే. కాదు సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి సార్ చేసిన ఈ పాదయాత్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు కొత్తగా రైట్ సతీష్ కుమార్ కూడా సేమ్ వ్యూస్ వ్యక్తపరుస్తున్నారండి. అదే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చాలా గారు మందిలో ఒక డౌట్ ఉందండి. ఏంటంటే ఈ యాత్ర ద్వారా చంద్రబాబు ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటున్నారా, లేకుంటే పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి క్యాడర్, ఎందుకంటే క్యాడర్ పూర్తిగా చేజారిపోతుంది. ముఖ్యంగా పక్కన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోనే ముఖ్య క్యాడర్ లేని కూడా సొంత జిల్లాలో ప్రారంభించకుండా పక్కన ఉన్నటువంటి అనంతపురం జిల్లా దట్టు హిందూపురం నుంచి సాధించడంలో స్టార్ట్ చేయడంలో అర్థం ఏమిటని చాలా మందికి కూడా అర్థం కాని ప్రశ్న. అది ఈజీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఇప్పుడు మొదలు కోస్గి కొడంగల్ అన్నాడు. అది ఏదో తోక లెటర్ లెక్క మొదలు ఇచ్చిన లెటర్కు 2 లైన్లు కలిపి నేను తెలంగాణ కూడా నేను అనుకూలమనేటటువంటి లెటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చిండు. అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడిన దానికి జవాబు ఇచ్చే పరిస్థితి లేడు. కొనకు ఎంత దిగజారిపోయిందంటే ఏడబాధ అనిపిస్తుందంటే లక్షలాది ఓట్లతోటి ప్రజలలో ఉండి 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలైనటువంటి వ్యక్తులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చిన్న నాయకుడేం కాదు, వాళ్ళ నాయన శేషచైనారెడ్డి గారు మాజీ మంత్రి ఉండే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి కేబినెట్ లో పనిచేసినటువంటి వ్యక్తి, అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయనకు కూడా ఎట్లా ఆపాదిస్తుండంటే 20 కోట్ల కమ్ముడు పోయిందా, 10 కోట్ల కమ్ముడు పోయిందా, ఎవరు కొంటారు? అసలు ఎమ్మెల్యేలనే బేరం పెట్టి ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేసే పరిస్థితికి అలా ఏ ఎమ్మెల్యే అయినా నాని పోతే అదే పరిస్థితి. నువ్వు కోట్రే మనది మంత్రాలయం అక్కడ బాలనాగిరెడ్డి గారు బయటకు వస్తే అదే పరిస్థితి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు వస్తే అదే పరిస్థితి, చివరకు తెలంగాణ ప్రాంత వాసులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బయటకు వస్తే అదే పద్ధతి, గంప గోవర్ధన్ గారు వస్తే అదే పద్ధతి. నువ్వు ఎవరిని నీకున్నటువంటి ఎమ్మెల్యేలలో ఇవాళ 13-14 మంది ఎమ్మెల్యేలు నువ్వు బీఫామ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి జవాబు చెప్పు అని అడిగితే జవాబు చెప్పలేక మీరు అమ్ముడు పోయిరనేటటువంటి ఒక అపవాదు వాళ్ళ మీద వేసి ఇవాళ శాసన సభ్యులకే ఇబ్బంది పెట్టే పరిస్థితి మాట్లాడుతుంటే ఈయన అనుభవం ఎక్కడ కొట్టుకోపోయిందో మాకైతే అర్థమైతే. మరో కాలం నుండి కువైట్ నుంచి విశ్వనాథ్ రెడ్డి రెడీగా ఉన్నారు మాట్లాడేందుకు. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు టీవీని తగ్గించి మాట్లాడండి రాఘవరెడ్డి గారు ప్లీజ్. హలో నమస్తే విశ్వనాథ్ రెడ్డి గారు. నమస్కారమే. నమస్తే అండి, నేను కువైట్ నుంచి చేస్తాను. చెప్పన్నా. అది కాదండి, జగన్ గారిని ఈ విధంగా ఎప్పుడు విడుదలవుతాడండి? ఖచ్చితంగా భగవంతుని దయ వలన మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, మనం ఎక్కడ పొరపాటు చేయలేదు. ఇవాళ 4 ఛార్జ్షీట్లు వేస్తే ఒక ఛార్జ్షీట్కు ఇంకో ఛార్జ్షీట్కు ఇంకో ఛార్జ్షీట్కు ఇంకో ఛార్జ్షీట్కు 4 ఛార్జ్షీట్లు ఒకటే తీరు ఉన్నాయి. మీరు ఒక్కటే ఆలోచన చేయండి ఎంత కుట్రపూరితమైనటువంటి వ్యవహారం జరుగుతుందంటే మోపిదేవి గారిని విచారణకని పిలిచి కేసు పెట్టి లోపల పెడతారు. సమన్స్ పంపినటువంటి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 28వ తారీఖు సమన్స్ కు అపియర్ అయిన ఉంటే మే 28 తారీఖు ఆయన కూడా పర్సనల్ బెయిల్ ఇచ్చి బయటకు వచ్చేవాడు వాళ్ళు. అదేవిధంగా ఇవాళ ధర్మాన ప్రసాద్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పండి. ముఖ్యమంత్రి గారి మీద పోయి 22 మంది మంత్రులు దాగేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తస్మా జాగ్రత్త, మీరు ధర్మాన ప్రసాద్ గారిని ఇట్లా టచ్ చేసినా జైలుకు పంపినా మీ రాష్ట్ర ప్రభుత్వం ఉండదని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి కాంప్రమైజ్ చేసుకుని వచ్చి ఆయనకు సమన్స్ ఇస్తే పర్సనల్ బాండ్ మీద బయట పెట్టిందనే మాట ఆలోచన చేస్తే మీరు ఆలోచన చేయండి. మోపిదేవి గారి కంటే కూడా ఈ కేసులో బలమైనటువంటి కారణాలు ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ గారిని బయట పెట్టిర్రు. మోపిదేవి గారిని విచారణ పేరుతోటి జైల్లో పెట్టిర్రు. మనకు సమన్స్ పంపిన తర్వాత అప్పీర్ కాకముందే మనం కూడా అరెస్ట్ చేసే పరిస్థితి చేశారంటే ఇది కుట్రతోటి జరుగుతుంది. ఈ కుట్రలో ఇప్పుడు ఈ 45 రోజుల నుంచి కూడా మీరు చూస్తా ఉన్నారు. ఎప్పుడో 45 రోజుల కిందకి మనకు బెయిల్ రావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ 125-120 రోజులైనా ఇంకా బెయిల్కి ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచన. బెయిల్కి ఇబ్బంది అంటే ఏంది, టైం తీసుకోవడం అటువంటిదే తప్ప మనకు ఎక్కడ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మన నాయకుడు బయటకు వస్తాడు, ఖచ్చితంగా ప్రజలలో ఉంటాడు. ఇవాళ వీళ్ళు చేసేటటువంటి వీళ్ళన్నిటికీ తన జవాబు చెప్తాడు. సార్ మరో కాలం కువైట్ నుంచి రెడీగా ఉన్నారు సార్ సుధాకర్ మాట్లాడేందుకు. సుధాకర్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు రాఘవరెడ్డి గారితో మాట్లాడండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు జగన్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాని మీద పెట్టారు. ఏదైనా స్టేజ్ చూస్ చేద్దామని లేదు. ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు మర్చిపోతారు, ఇంకెవరిని విచ్ఛేదించడానికి లేదు, కాంగ్రెస్ ని విమర్శించలేడు. ఎందుకంటే వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి జనాలు కనిపిస్తా చూస్తా ఉండొచ్చు అని జనాల దగ్గరికి వెళ్తున్నారు. ఏం లేదు,
థ్యాంక్ యూ సుధాకర్ గారు. సేమ్ అందరు కూడా అది అయిపోయింది. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంతసేపు ఆలోచించవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర గురించి అసలే ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన 100 రోజుల క్రితం పోయి అన్ని ఫ్రీ అని చెప్పేసిండు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎన్ని అబాండాలు అన్ని అబాండాలు వేసారు. జగన్ బాబు మీద అబాండాలు వేసిండు. కొనకు విజయమ్మ గారి మీద, మా గౌరవ అధ్యక్షురాల మీద కూడా ఈమె భర్త పేరు చెప్పుకుంటుంది అనే మాట కూడా చెప్పినాక కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. సగానికంటే ఎక్కువ డిపాజిట్ లాని పరిస్థితి వచ్చింది. కొనకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితి. 2 ఎమ్మెల్యే జాగాలలో మంత్రులని, మాజీ మంత్రులు నిలబెడితే తెలుగుదేశానికి డిపాజిట్ రాని పరిస్థితుల్లో ఆ 2 జాగాల్లో కూడా 2 ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి వచ్చింది. రైట్ సార్, మరో కాల్ సార్. కువైట్ నుంచే కృష్ణారెడ్డి గారు రెడీగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. హలో, నమస్కారం సార్, కొండారెడ్డి గారు. నమస్తే. నమస్తే కృష్ణారెడ్డి గారు, చెప్పండి సార్. మన జగన్ అన్నకు త్వరలో బెయిల్ వస్తారని నమ్మకం మాకు ఖచ్చితంగా ఉండాలి. అవును, ఖచ్చితంగా వస్తుంది. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నాడు కదా, నారావారి పాదయాత్ర పేరు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అదే నారావారి పాదయాత్ర పెట్టుకున్నా పర్వాలేదు, బషీర్బాబు గెలివేటువంటి ఇంకా బాగుంటుండే. పిట్టెలను కాల్చినటువంటి రైతుల గురించి కరెంటు బిల్లులు మీరు పెంచొద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 11 రోజులు నిరాహార దీక్ష చేస్తే, ఆమె నిరాహార దీక్ష చేస్తే కనీసం అక్కడ చూడకుండా బషీర్బాబు చౌరస్తాలో పిట్టెలను కాల్చిండు రైతులను. అది మర్చిపోయినాను. ఇప్పుడు ఇంకోటి ఆ పాట చూసాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏదో పాట పెట్టిండు. ఆ పాటలోనే ఏముందంటే, నేనేమన్నా పొరపాటు చేయొచ్చు, ఆ పొరపాట్లను నేను సరిదిద్దుకుంటా, నన్ను మీరు ఆదరించండి. ఇలా చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం వాళ్ళతోటి డైరెక్ట్ గా తెలుసుకున్నా, మీకు పదవి వ్యామోహం ఉన్నది, మీకు ప్రజలు ముఖ్యం కాదు, ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యం కాదు, 108, 104 ముఖ్యం కాదు, ఆరోగ్యశ్రీ ముఖ్యం కాదు. ఇవాళ మీకు కావాల్సిందల్లా ఒక్కటి పదవి కావాలి. ఆ పదవి కాంక్షించడానికి ఏమన్నైనా గర్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నిన్ను నానా మాటలు తిట్టి రోడ్డు మీద గుంజినటువంటి కేసీఆర్ తోటి 2009లో పొత్తు పెట్టుకుర్రు. మహాకూటమని పెట్టుకుని వాళ్ళు గెలవకుండా చేసి తెలంగాణలో మీరు గెలిచి వాళ్ళు 52 సీట్లు ఇస్తే 10 సీట్లు గెలిచే పరిస్థితిని తెచ్చిర్రు. అంటే మీరు ఎంత దుర్మార్గంగా పదవి గురించి ఎంతటికైనా దిగజారుతాం. దానికి ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. పాపం పెద్ద ఆయన ప్రధానమంత్రి కాగలిగేటటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఒకటి ఇవాళ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు మారుస్తూ చేస్తూ అన్ని ఇబ్బందులు పెడుతుందని చెప్పి ఆయన పదవి ఆకాంక్షతో ఇచ్చినటువంటి వ్యక్తి కాదు. బీసీలకు అండగా ఉండి అందరికి అండగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావుని నువ్వు వెన్నుపోటు పెట్టి ఆయన చనిపోయేటటువంటి పరిస్థితి తెచ్చినామంటే ఇలా నువ్వు దేనికైనా దిగజారుతావు. కొనకు సోనియా గాంధీ గారి కాలు పట్టుకోవడానికి దిగజారుతాడు, కొనకు ఏది చేయడానికైనా చంద్రబాబు నాయుడు దిగజారుతారు. కనుక ప్రజలు ఎవరు కూడా ఈయన పాదయాత్రను నమ్మే పరిస్థితులు లేదు. మరో కాలంలో సార్ న్యూయార్క్ నుంచి రాజాజీ ఉన్నారు రెడ్డిగా మాట్లాడేందుకు. రాజాజీ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. రాఘవరెడ్డి గారితో మాట్లాడండి. రాఘవరెడ్డి గారు చెప్పండి. నమస్కారమే. నమస్కారము. నాదొక సజెషన్ అండి. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో మీరు తిరగడం లేదు, మీ యాక్టివిటీస్ తక్కువైపోయాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ జైల్లో ఉన్న నేపథ్యంలో మీరు యాక్టివిటీస్ తక్కువైపోయాయి. ఇప్పుడు ప్రజల్లో తిరగాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చాలా సమస్యలతో ఉంది రాష్ట్రం. ఆ సమస్యలన్నిటి మీద మనం స్పందించి తిరగాల్సినటువంటి ఇది ఉందన్నమాట. లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక ఇమేజ్ ఏంటంటే జనాల యొక్క సమస్యలు తెలిసినటువంటి పార్టీ అని ఒక ఇది పడిపోయింది. సో దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. అంతేగాని ఇప్పుడు ఇట్లా జగన్ జైల్లో ఉండడం వలన మనం ఇట్లా నింపాదిగా ఉంటే బాగోదు, వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది ఒకసారి చూసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా మీ ఆలోచన మేము దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మీకు ఇంకొక విషయం కూడా, మేము మొన్న కూడా విజయమ్మ గారు 48 గంటలు హైదరాబాద్ జంట నగరాల లోపల ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ఎత్తున మనము దీక్ష చేయడం జరిగింది, ఉపవాస దీక్ష. అదేవిధంగా సిరిసిల్లో కూడా ఒక రోజు మొత్తం దీక్ష చేయడం జరిగింది. మొత్తం మీద మీరు అన్నట్టు తన జైల్లో ఉన్న బయట తెలంగాణ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయినటువంటి అవసరం ఉంది. మెంబర్షిప్ డ్రైవ్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మీకు రిపోర్ట్ వస్తుంది. ఇంకొక వారం 10 రోజుల్లోపు మండల అధ్యక్షులను ఎన్నుకోవడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడం, మెంబర్షిప్ క్రియాశీలక సభ్యత్వం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మెదక్ జిల్లా అబ్జర్వర్ ఉన్నా, కనీసం ఒక 30-40 వేల మంది క్రియాశీలక సభ్యులయ్యారు. దానికి తగ్గట్టు 1-2 లక్షల మంది సాధారణ సభ్యులయ్యారు. అది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కొంత మీరు అన్నట్టు ఇంకా ముందుకు తీసుకుపోయినటువంటి అవసరం ఉంది. దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటామే.
సార్ పార్టీ సేవా కార్యక్రమాలు కూడా మొన్న ఎందుకంటే రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. రక్తదానం గురించి కూడా చాలా అవగాహన ప్రజలకు తీసుకుపోయేందుకు సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉపయోగపడతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఒక్కటి, రాజశేఖరన్ అన్నా వైఎస్ఆర్ కుటుంబం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా ప్రజల్లో ఒక మంచి విశ్వసనీయత ఉంది. మన నాయకుని లక్షణాలను బట్టి అనుకోండి, సరే అందులో మేము చేస్తున్నటువంటి పనికైనా కానీ మడమదిప్పరు మాట దప్పరు అనేటటువంటి వ్యవహారం ఉంది. ఇవాళ నేను నాకు తెలిసిన కాడికి వేలాది యూనిట్స్, ఏదో 100-200 యూనిట్లు కాకుండా ప్రతి జిల్లాలో నాకు తెలిసిన ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో 500 యూనిట్ల బ్లడ్ ఇచ్చారు. ఆ విధంగా మంచి కార్యక్రమం తీసుకున్నాం. అదే కాకుండా ఇప్పుడు మనకున్నటువంటి వ్యక్తులు కూడా, మనకున్నటువంటి కార్యకర్తలు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ వ్యక్తులకు ఇబ్బంది వచ్చినా మన వాళ్ళు ఇమీడియట్ స్పందిస్తారు. సరే గవర్నమెంట్ ద్వారా మనం చేయగలుగుతామా చేయలేమనేటువంటి విషయం కాదు, కానీ ఇవాళ పటాన్చెరులో అంజిరెడ్డి గారని చెప్పి బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుండు. ఆయనకు ఒకటి ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఉన్నది. ఆ ట్రస్ట్ ద్వారా కూడా నాకు తెలిసిన కాడికి మొన్న 300 నుంచి 500 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక సంవత్సరం ఫీజు ఆయన కట్టింది. అదేవిధంగా 5,000 మందికి రాజశేఖర రెడ్డి గారి బర్త్డే రోజు 5,000 మందికి ఒక్కొక్క స్టూడెంట్ కు 6 లాంగ్ బుక్స్ లెక్క 5,000 మందికి బుక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్లకున్నటువంటి పరిధిలో వాళ్ళు చేసుకుంటూ ఏదైనా ఇంకెక్కువ అవసరం ఉంటే గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి చేసేటటువంటి వ్యవహారం జరుగుతుంది. ఒకటి, ప్రజలు చాలా క్లారిటీ గురు, ఏ రోజు ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా పర్లేదు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, లేదా నీకు జిల్లా పరిషత్ ఎలక్షన్లు కావచ్చు, బై ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి మనం అవకాశం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కుటుంబానికే అటువంటి గౌరవం ఉందనేటటువంటి ఆలోచనలో ప్రజలు మేము ఇప్పుడు గడప గడపకు వైఎస్ఆర్సీపీ అని చెప్పి వెళ్తున్నాం కదా. ఏ ఇంటికి పోయినా రాజశేఖరన్న ఆ కరపత్రం మీద ఉన్న రాజశేఖరన్న ఫోటో చూడంగానే వాళ్ళ కంట తడి పెట్టడం, ఏం లేదు బిడ్డ 2 పూటలు అన్నం తినగలుగుతున్నా, నాకు 200 పింఛన్ వస్తుందని ఒకరు, నాకు గుండె ఆపరేషన్ చేయించారని ఒకరు, నా బిడ్డను ఇంజనీరింగ్ చేపిస్తున్నాను ఒకరు, అనేకమైనటువంటి కార్యక్రమాలు. అది భగవంతుడు ఆయనకు ఆ అదృష్టాన్ని కలిగించిండు. ఆయన ఒకటే ఆలోచన చేసేది, ఇంత పెద్ద ఎత్తున మనకు ముఖ్యమంత్రిగా 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు కనుక ప్రజలకు ఖచ్చితంగా సేవ చేయాలనేటువంటి ఆలోచన, ప్రేమ, ఆప్యాయత ఆ పెద్ద దేవునికి ఉండే అది ఆ విధంగా ముందుకు జరుగుతుంది. మరో కాల సార్ శ్రీనివాస్ దుబాంచి రెడ్డి ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రాఘవరెడ్డి గారితో నమస్కారమే. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితులు చాలా అధ్వానంగా తయారైనాయి కదా. అవును. ఇటు తెలంగాణ ఉద్యమం, అటు సమైక్యాంధ్ర ఉద్యమం, ఇట్లా వల్ల రాష్ట్రం పూట అభివృద్ధి చెందకుండా అల్లతో నడుస్తా ఉన్నది. అవును. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద మంచిగా స్పందిస్తా ఉన్నది. ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, అటు విద్యార్థుల కోసము, అటు రైతుల కోసం దీక్షలు చేయడము చాలా మంచిగా ప్రోగ్రామ్స్. అయితే ఇప్పుడున్న పొజిషన్ లో తెలంగాణ ఉద్యమం చాలా వేడిగా, చాలా ఎట్లా ఉన్నట్టే ఉద్యమం చాలా ఎక్కువగా ఉన్నది కదా. మరి ఈ పార్టీ పరిస్థితి ఏమన్నా అడిగితే చెప్పే పరిస్థితి ఏమన్నా ఉన్నా సార్? అనుకూలంగానే ఏమన్నా మాట్లాడగలే అవకాశం ఉన్నదా? నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉందా లేదా అనేది ఒక 2 నిమిషాల గురించి పక్కన పెడితే, తెలంగాణ ఆకాంక్షించే వాళ్ళు తెలంగాణ ప్రజల లోపల ఉన్నారనే దాంట్లో ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మీరు మొన్న పరకాల్లో చూసిన 120 రోజుల క్రితం ఎలక్షన్లు జరిగినప్పుడు అందరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కేసీఆర్, టీడీపీ వాళ్ళు, కొనకు కాంగ్రెస్ వాళ్ళకు 5,000 ఓట్లు వచ్చినాయి అక్కడ. ఆ పరిస్థితుల్లో 1,500 ఓట్లతోటి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ ఓటమి చెందడం జరిగింది. అంటే నేను ఉద్యమం లేదని అంటలేను. అక్కడ మనకు తెలంగాణ ప్రాంతంలో కూడా ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశంలో ఉండేటటువంటి పార్టీగా, జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయబడ్డది. ప్రాంతీయ పార్టీగానో ఉప ప్రాంతీయ పార్టీగానో రిజిస్ట్రేషన్ చేయలే మనం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఇచ్చినా, లేదు మనకు ప్రభుత్వం అప్పచెప్పేటప్పుడు మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పద్ధతిగా మనం ముందుకు పోయినా తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే నమ్మకం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్లకు, రాజశేఖరని అభిమానించే వాళ్ళకందరికీ కూడా స్పష్టత ఉన్నది. అయితే తెలంగాణ లోపల కూడా ఖచ్చితంగా మనము నెంబర్ 2, నెంబర్ 1 ఉంటాం. అలా ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సార్, రాబోయే రాజకీయ కార్యక్రమాలు కానీ లేకుంటే సేవా కార్యక్రమాల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోతుంది? గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటిన్యూ, ఇంకా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మన పార్టీ చేసేటటువంటి వ్యవహారాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 103, 104, 108కి
అదేవిధంగా పశువులకు కూడా గొర్రెలకు పశువులకు కూడా 101, 102 గుడి పెట్టామని, అదేవిధంగా పిల్లలు పుట్టగానే ఇమ్మీడియట్ వాళ్ళు పుట్టగానే ఆ పుట్టిన నెల నుంచి వాళ్ళు చదువుకోవడానికి ప్రతి నెల 500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వచ్చేటట్టు వాళ్ళని ఎక్కడ కూడా వెట్టి చాకరీ చేయకుండా చదివించే పరిస్థితి, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కార్యక్రమాలు, ఇంకా అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిజంగా కూడా చెప్తున్నారు కదా. మేము మొదలు అనుకున్నాం ఓదార్పు యాత్ర కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఎన్ని ఇబ్బందులు పెడతారో జగన్ బాబుకు, మేము ఈ పార్టీని ఎట్లా మనగలుగుతాం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన ఓదార్పుకు పోయి ప్రజల్లో మింగిలైపోయిండో ఆ వచ్చేటప్పుడు రాడుదేలేని నాయకుని అయ్యాడు. ఇవాళ నేను చెప్తున్నా 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులకు లేనంత అనుభవం ఇలా ప్రజలంటే అవగాహన వచ్చేసింది. ఎవరికి ఎట్లా ఇల్లు ఏ విధంగా ఇవ్వాలి, పెన్షన్ ఏ విధంగా పెంచాలి, వికలాంగులకు పెన్షన్ ఏ విధంగా పెంచాలి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏ విధంగా పెంచాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఉండాలి, అనేక విషయాల లోపల స్పష్టత ఉంది. ఖచ్చితంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు మన మీద విశ్వసిస్తున్నారు, విశ్వసనీయత మనకున్నది. రాజశేఖరన్ అంటే ప్రాణం ఉంది అందరికీ. ఖచ్చితంగా మనం అన్ని కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్ యూ కొండా రాఘవరెడ్డి గారు, మీ స్టూడియోకి వచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు. మరి మీ విశ్వసనీయతతో పాటుగా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రజల లోపలికి మమేకం అవడమే పార్టీ ఉద్దేశం అని చెప్పేసి కొండా రాఘవరెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి వేదిక కార్యక్రమం. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి ఇప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టేట్యూన్.